ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ముద్దుగుమ్మలు ప్రేమిస్తే హీరోస్ ని లేదంటే వ్యాపారవేత్తల్ని ప్రేమిస్తారు. టైం బాగుంటే ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది. అయితే పూజా హెగ్డే మాత్రం పెద్దగా పేరు లేని యాక్టర్ ప్రేమలో పడిందా? క్రేజ్ లేని సాధారణ వ్యక్తి టాప్ బ్యూటీని ఎలా పడేశాడు? పూజా ప్రేమ కహాని ఏంటో చూద్దామా? పూజ ఆ మధ్య కిసీ కా భాయ్ కిసీ కా జాన్ మూవీలో సల్మాన్తో జతకట్టింది. ఇంకేముంది, సల్మాన్తో రిలేషన్లో ఉండటంతో మరో ఛాన్స్ ఇచ్చాడంటూ వచ్చిన వార్తలు పూజ దాకా వెళ్తే నవ్వుకుంది. ఇవన్నీ పట్టించుకోనని, ప్రస్తుతానికి తాను సింగిలేనని, ఒంటరిగా ఉండటమే ఇష్టమని పేర్కొంది. అయితే ఇంతలోనే ప్రియుడితో కలిసి కారులో వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పూజా హెగ్డే కెరీర్ మొదలై 12 ఏళ్లు దాటింది. ప్రియుడితో కలిసి ఇలా చక్కర్లు కొట్టడం ఇదే ఫస్ట్ టైం. ఒకవేళ రిలేషన్లో ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఇలా దొరికిపోయేది. లేటెస్ట్ వీడియోలో కెమెరాకు దొరికిపోయామే అన్న ఫీలింగ్ ఈ అమ్మడిలో కనిపించింది. పూజా ప్రియుడు ఎవరా అని నెటిజన్స్ ఆరా తీస్తే బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రా అని తేలిందే. తారా సుతారియాతో రిలేషన్లో ఉన్నాడని, బ్రేకప్ అయిందన్న వార్తలు వచ్చాయి. పూజా, రోహన్ ఒకే కారులో ప్రయాణం చేసి కెమెరాకు దొరికిపోయారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై పూజా హెగ్డే స్పందించలేదు. సింగిల్గా ఉండడమే ఇష్టమని ఆ మధ్య నొక్కి వక్కానించిన పూజ లేటెస్ట్ వీడియోపై ఎలా రెస్పాన్స్ అవుతుందో మరి. పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయితే తప్ప రిలేషన్లో ఉన్నామని చెప్పడం లేదు. మరి బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ కవర్ చేస్తుందో లేదంటే మాట్లాడకుండా మౌనంగా ఉంటుందేమో చూడాలి మరి. డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్ ఎఫెక్ట్ పూజా కెరీర్ పై పడింది. 6 నెలల పాటు ఒక్క లాంగ్వేజ్ లో కూడా ఛాన్స్ దక్కలేదు. ఎట్టకేలకు హిందీ మూవీ దేవలో షాహిద్ కపూర్ తో జతకడుతోంది. మరోవైపు సునీల్ శెట్టి నటవారసుడు అహన్ శెట్టితో రొమాంటిక్ మూవీకి సెలెక్ట్ అయింది. సంఖీ పేరుతో తెరకెక్కే ఈ సినిమా 2025 వాలంటైన్స్ డే నాడు రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. పూజ తెలుగులో ఛాన్స్ అందుకుని 2 ఏళ్లవుతుంది. F3లో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చిన తర్వాత మరో ఛాన్స్ దక్కలేదు.